ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తూ ఉన్నది. మన పడకలేద్ద ఉండగానే తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి నీవు చింతించొద్దు, భయపడొద్దు. నేను నిన్ను ఆదుకునే దేవుడను, నీకు సహాయం చేసే దేవుడను, నిన్ను విడిపించే దేవుడను, నిన్ను స్వస్థపరిచే దేవుడను అని ప్రతి ఉదయము ఆయన మనలను పలకరిస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానాలు సజీవమైనవి, నమ్మదగినవి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 16వ అధ్యాయము 2-3 వచనములను చదువుకుందాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. ఉదయ కాలము దేవుని యందు విశ్వాసము కలిగిన ప్రియ దేవుని బిడ్డ, నీవు శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవు. ఆయన మరి ఒకసారి తన యొక్క వాగ్దానము నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన భక్తుడు అంటున్నాడు కదా, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది కూడా లేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న క్షేమాధారం, ఆయనలో ఉన్న సంరక్షణ, ఆయనలో ఉన్న భద్రత ఈ లోకంలో ఎక్కడ వెళ్ళినా మనకు లేదు. ఆయన యందే మనము నమ్మిక కలిగిన వారముగా జీవించినప్పుడు ఆయనలో మనకు భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఎంతోమంది ఎన్నో అనుభవాలలో క్షేమాన్ని మరి కోరుకుంటూ ఆ క్షేమము కొరకు వెతుకుతూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, యెహోవాను ఆశ్రయించు వారికి మేలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆదుకునే దేవుడు. నీకన్నా క్షేమాధారమైనది నాకేదీ లేదు నాయన. ఆయన రెక్కల నీడలో మనలను భద్రపరుస్తున్న దేవుడు. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. ఇటువంటి శ్రేష్టమైన జీవితాన్ని యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు మిక్కిలి ధన్యులు. ఇటువంటి ధన్యకరమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను వెతికి రక్షించుకున్నాడు. అవును, ఆయనను మనము వెతకలేదు, ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభాలో ఏపాటి వారము, ఎన్నికలేని మన జీవితాలను ఆయన తన స్వరక్తమిచ్చి తన స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచుకున్నాడు. కనుక నీవు శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవు. ఎన్నడూ కూడా నీవు దిగజార్చుకోవద్దు. ఎంతోమంది ఎందుకు ఈ జీవితం అని వారిని వారే తిట్టుకుంటూ, వారిని వారే శపించుకుంటూ, వారిని వారే తక్కువ చేసుకుంటూ, అవును వారి కుటుంబీకులను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను ఒక ఉద్దేశముతో ఏర్పరచుకొని అన్నాడు, రక్షించుకున్నాడు. ఆయన ఉద్దేశములు గొప్పవి, ఆయన ఆలోచనలు అతి గంభీరములు నీ పట్ల, నీ కుటుంబీకుల పట్ల. కనుక ఆయన అంటున్నాడు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. నీవు శ్రేష్టమైన వాడవు. శ్రేష్టమైన ఆశీర్వాదములు ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. ఆయన కన్నా క్షేమాధారమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. ఎక్కడికి వెళ్ళినా నీకు భద్రత లేదు. ఆయన రెక్కల నీడలోనే నీకు భద్రత, అక్కడే నీకు సంరక్షణ, అక్కడే నీకు క్షేమం, అక్కడే నీకు విజయం. కనుక నీ ప్రభువుని గణపరచు, నీ ప్రభువుని మహిమపరచు. ప్రతి ఉదయమున వేకువనే లేచి నీ ప్రభువుని ఆరాధించు. నీవు ధన్యుడవుగా, ధన్యురాలుగా, అనేకులకు దీవెనకరమైన బిడ్డగా ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. ఇంటి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడ్డలను దర్శించారు. అవును ప్రభువా, నాయనా, నీకన్నా క్షేమాధారమైనది ఏది కూడా మాకు లేదు తండ్రి. ఈ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అవును ప్రభువా, ఈ ఉదయకాలము నీ శక్తి కలిగిన వాక్కుల చేత నీ బిడ్డలను ధైర్యపరిచారు, ఆదరించారు.
నాయనా బలపరిచారు, సమాధానం ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినం నీ బిడ్డలు తలపెడుతున్న పనిలో తోడుగా ఉండి సరళత దయచేయి, వారి మార్గములో సరళత దయచేయి, సఫలం చేయండి, క్షేమము దయచేయండి. నీకన్నా క్షేమాధారమైనది ఏది లేదయ్యా. ప్రభువా, నీ బిడ్డలను నీ శక్తి చేత, నీ జ్ఞానము చేత, నీ కృప చేత ఆవరించి ఉండమని, నెమ్మదిని అనుగ్రహించమని, అనేకులకు దీవెనకరంగా వారి పనులను, వారి వ్యాపారాలను, వారి చదువులను, వారి ఉద్యోగాలను, వారి కుటుంబాలను హెచ్చించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.